హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కోవిడ్ ఆంధ్ర కుర్రాడు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. విషయం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా, అందరూ పాస్ అయిపోయారు అనుకుంటున్నాను. మెయిన్గా అందరికి కంగ్రాట్స్ అండి. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, మాకు పాస్ అవ్వలేదు, మేము ఫెయిల్ అయిపోయాము అని ఎవరో చాలామంది బాధపడుతూ సూసైడ్లు దాకా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఒకటే చెప్తున్నాను, మీరు ఈరోజు ఫెయిల్ అయ్యారంటే మీ వెనకాల గట్టిగా విజయం ఉంటుంది. ఏదో విజయం మీరు ఏదో ఫీల్డ్లో రాణిస్తారు ఖచ్చితంగా. మీరు ఫెయిల్ అయిపోయారని మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఎన్నో ఫెయిల్ అయ్యి నేను కోవిడ్కి వచ్చాను. చదువు ఒకటే కాదండి, మనం ఏదైనా నచ్చిందంటే ఆ ఫీల్డ్లో మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అలాగా మీరు ఫెయిల్ అయిపోయారు కదా అని అక్కడ ఆగిపోకుండా ఏదో మీకు వచ్చింది ఏదో ఫీల్డ్, దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి గట్టిగా దాంట్లో నేర్చుకుంటే మీరు సాధించిందంటూ ఏదీ ఉండదు. నిజం చెప్తున్నాను కదా, మీకు చదువుతో సంబంధం లేదు. ఎవరైతే ఫెయిల్ అయ్యారనుకుంటారో ముందుగా వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాను, ఫెయిల్ అయిపోయామని కాకుండా అక్కడ ఆగిపోకుండా అని నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలరా, వాడు ఎందుకు ముందు వెళ్తున్నాడు అని అదొకటి గుర్తుపెట్టుకుని మీరు కూడా దానికి తగ్గట్టు నడుచుకుంటే మీరు కూడా మంచి పొజిషన్లో అయితే ఉంటారు. ఇది 100కి 100 వాస్తవం. తమ్ముళ్ళు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను లాస్ట్గా, ఎందుకంటే ఎవరు సూసైడ్ అయితే చేసుకోకుండా. చిన్నప్పటి నుంచి పెద్ద చేసి మీ తల్లిదండ్రులను ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు, 10th క్లాస్ దాకా చదివించి మీరు సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి కలుపుకోత తప్ప ఏముండదు. వాళ్ళని బాధ పెట్టే పని ఎప్పుడు చేయకండి. ఇది కాకపోతే ఇంకోటి మళ్ళీ రాస్తే మళ్ళీ ఖచ్చితంగా పాస్ అయితే అవుతారు. మీకు ఇది ఒకటే కాదు, చదువు అనేది ఒకటే కాదు, చదువు ఒకటే పరిష్కారం అయితే అవ్వదు. చాలా మార్గాలు ఉన్నాయి సంపాదించుకోవడానికి, ఎలాగైనా మీరు బాగుపడడానికి. దయచేసి నా మాట వింటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.